పద్మశ్రీ కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. అది చూడండి, డప్పు వీడియోలోకి చూపించండి. మీరు కొట్టినట్టు కొట్టకపోయినా స్టిల్ అది లక్ష డప్పులు వేల గొంతులు చెప్పుడు, వేల గొంతులు చెప్పండి. జయమాదిగా. మరి ఈరోజు ఈ గ్రామం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు ఫిబ్రవరి 7 తారీఖున జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుకుల గుండు చెప్పుడు కార్యక్రమానికి మరి మనందరం సమాయత్తమయ్యి మరి అక్కడ తరలి వెళ్ళి మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని తెలియపరచడానికి మరి మేము అందరం ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా స్పందించి రేపొద్దు వేలాదిగా తరలి వెళ్ళి మన నియోజకవర్గం నుంచి మరి అక్కడ అన్నగారు తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ మనం చేసుకుంటున్నాం. అలాగే మన నియోజకవర్గం తరఫున ఒక 2 బస్సులు, ఒక 4 కార్లు మరి వెళ్ళాలని మరి మొన్న జిల్లా మీటింగ్ సమావేశంలో మరి అక్కడ తెలియపరచడం జరిగింది. అందరూ కూడా ఆమోదించి మరి మేము అందరం కూడా సమాయత్తం చేస్తామని చెప్పేసి, మేము గ్రామాన్ని తిరుగుతామని చెప్పేసి మా టీము మరి రావడం జరిగింది. కాబట్టి మీ ఇక్కడి నుంచి ఎంతమంది అయితే వస్తారో ఒక లిస్ట్ ఇస్తే దాని ప్రకారం మనం ఆ బస్సులకి ఎంత జనాభా సరిపోతారనేది మనకు ఉద్యమైపోతుంది. నెక్స్ట్ అలాగే ఆ బస్సులు కార్యక్రమం కూడా అన్నగారు ఒకటే పిలిపించారు. మన గ్రామంలో మన ఎవరైతే ఆర్థికంగా కొంచెం ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి దానికి ఆ బస్సు నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా మనమే పెట్టుకోవాలని మన అన్నగారు పిలిపివ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి దానికి కూడా ఆర్థిక సాయం, మీ వంతు సహాయాన్ని అందించారని మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అలాగే చిన్నవాళ్ళకి అలాగే యూత్ వారికి కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింతతో ముగిస్తున్నాం. జయమాదిగా. అందరికీ జయమాదిగా. నేను మాట్లాడుతున్న శెట్టి శ్రీనివాసరావు బుజ్జిని, అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం మరి గొల్లపాలెం గ్రామంలో మరి ఈ రోజున మరి లక్ష డప్పులు వేలాది గొంతులు కార్యక్రమం మరి అన్నగారు పెట్టారు. మరి దానికి మనము మద్దతుగా గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మనిషికి వచ్చి ఒక డప్పు పట్టుకుని మనం అక్కడికి వెళ్ళి లక్ష డప్పుల కార్యక్రమంలో మనం పాలు పొంది అక్కడ మనం దాన్ని విజయవంతం చేయడం కోసం మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని సపోర్ట్ చేసి అందరు కూడా మరి దీని గురించి విజయవంతం చేయాలి. మరి గొల్లపాలెం గ్రామంలో మరి ఎంతమంది అయితే వస్తున్నారో మరి మాకు ఒక కమిటీగా మీరు ఏర్పాటు చేసి మరి మాకు ఒక లిస్ట్ ఇస్తే మరి మేము బస్సులు పెడతాక రెడీగా ఉన్నాం. అలాగే ఆర్థికంగా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెయ్య కలుపుకుని మరి ఆ బస్సుకు అవి ఖర్చు గురించి కూడా మీ గ్రామం నుంచి కూడా ఒక మరి నిర్ణయం తీసుకుని మరి మాకు కమిటీ ఉన్న కమిటీకి తెలియపరిస్తే దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుని మరి ఆ కార్యక్రమం ఎవరైనా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు అందరూ సపోర్ట్ చేయండి. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి కృష్ణమాది గారు పోరాడుతున్నారు. మనం చివరి దశలో ఉన్నాం. మరి ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు రాబోయే తరాల్లో మరి ఖచ్చితంగా వర్గీకరణ మరి వీళ్ళు జాబులు పొందుతారని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దయచేసి ఈ ప్రోగ్రాంకి మనం అందరం వెళ్తాం కోసం మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై మాదిగా. మాట్లాడారు రాజోల్ నియోజకవర్గం మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఈరోజు సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో హలో మాదిగా చిలో హైదరాబాద్ ఫిబ్రవరి 7వ తారీఖు వేల గొంతులు లక్షల డప్పులు గుండు చెప్పుడు అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అంశంతో పోరాటం చేస్తూ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు 15% రిజర్వేషన్ ఎవరి జనాభా ఎంత ఉంటారో ఆ జనాభా లెక్కల దామాషా ప్రకారం వారి ఓటా వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఎస్సీగా ఉండబడే 59 కులాలకి చిట్ట చివరి కులాల వరకు కూడా ఈ వర్గీకరణ ఫలాలు వాళ్ళకి అందాలి, ఈ రిజర్వేషన్లు అందాలి. ఆ రిజర్వేషన్ ద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనకబడిపోయిన అంటరానితనంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు
ఆ ఉద్యోగాలు ఇస్తే ఆ సమాజంలో ఆ గ్రామాల్లో గౌరవ మర్యాదలతో జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగం ద్వారా ఆ కుటుంబం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలకి దళితులకి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అగ్రవర్ణాలు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ కి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ అడ్డుకునేది ఎవరైతే ఉన్నారో ఒకే ఒక కులం మన మిత్రులు మన మానవ సోదరులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారిలో కూడా చాలా మంది వర్గీకరణ జరగాలి, వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళాలని మాదిగులు న్యాయమైన డిమాండ్ అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాల్లో కానీ వారి నినాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే కొంతమంది స్వార్థపరులు మాత్రమే ఈ వర్గీకరణ అడ్డుపడతా ఉన్నారు. వర్గీకరణ జరిగితే మరి మాదిగులు కూడా అభివృద్ధి పడతారు, మాదిగులు కూడా ఉద్యోగాలు వస్తాయి, వారు కూడా మాతో పాటు సమానంగా ఎదిగిపోతారు. ఒక స్వార్థ బుద్ధితో ఈ మానవ సామాజిక వర్గం మనల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఏదేమైనా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో అటు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి మద్దతు ఏబిసిడి వర్గీకరణకి మాదిగ సామాజిక వర్గానికి యావత్ ఈ సమాజం అంతా కూడా మనకు మద్దతు పలుకుతా ఉంది. రేపు ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పులు వేల గొంతులు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉదయం 11 గంటలకి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల నుంచి చదువుకున్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళు తన డప్పులతో రాబోతా ఉన్నారు. ఇది ఒక చరిత్రలో యావత్ మాదిగ జాతి ప్రపంచమంతా మాదిగ జాతి వైపు చూసే విధంగా డప్పు అనే ప్రధానాంశం ఎందుకు పెట్టుకున్నామంటే డప్పుతో ఈ సమాజానికి మాదిగులు ఎంతో సేవ చేశాం. ఊర్లో చాటింపులు వేసాం, గుడుల దగ్గర డప్పులు కొట్టాం, అలాగే పెళ్లిళ్ళ దగ్గర చావుల దగ్గర ఈ డప్పు సమాజానికి ఎంతో ఉపయోగపడింది. డప్పు మాదిగులు కళా సంస్కృతిగా ఒక ఆదర్శంగా ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ప్రధాన జెండాలుగా మన డప్పు చిహ్నం ఉంటుంది కనుక ఈ డప్పుని ప్రపంచవ్యాప్తంగా మనం చూపించాలని ఒక ఉద్దేశం. అలాగే ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కనుక ఇప్పుడున్నటువంటి కమిషన్లన్నీ కూడా రిపోర్ట్లన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కనుక రేపు వర్గీకరణ అమలు జరుపుకునే విధంగా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చివరి ఉద్యమంగా లక్ష డప్పులు వేల గొంతులు గుండె చెప్పుడనే కార్యక్రమం మహాజన నేత మాన్యశ్రీ పద్మశ్రీ కృష్ణమాదిగ గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచమంతా మన వైపు చూసే విధంగా మాదిగల చిరకాల ఆకాంక్ష ఏబిసిడి లక్ష్య సాధన కోసం నిరంతరం 30 సంవత్సరాల కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన భవిష్యత్తుని వదిలేసి తన జీవితాన్ని మాదిగ జాతి బంగారు భవిష్యత్తు 100 సంవత్సరాలు రాబోయే 100 సంవత్సరాలు మనం ఉండంగానే 100 సంవత్సరాల్లో రాబోయే భావితరాల భవిష్యత్తుకి ఏబిసిడి ద్వారా విద్యా ఉద్యోగాల్లో అగ్రస్థానాలకు వెళ్తారు కనుక ఖచ్చితంగా వాళ్ళ చదువుల ద్వారా ముందుకెళ్తారు కనుక మనకున్న రిజర్వేషన్ ఫలాలు మన ఓటా మనకే, ఎవరిదే మనకు అక్కర్లేదు, మనకు రావాల్సిన మనమెంతో మనకంతే ఓటా అనే ఉద్దేశంతో కృష్ణమాదిగ గారు తీసుకున్న ఈ పోరాటం చివరి దశకు చేరుకుంది. దయచేసి గ్రామాల్లో ఉన్న మాదిగ సోదరులందరూ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అది ప్రైవేట్ రంగం కావచ్చు, గవర్నమెంట్ రంగం కావచ్చు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, అలాగే గల్ఫ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ఉద్యమానికి మరి వచ్చినా రాకపోయినా మీరు మీ వంతు పాత్ర ఒక డప్పు కొనిచ్చి వెళ్ళే వాళ్ళకి వారి యొక్క బస్సులు అయితే ఏవైతే పడుతున్నారో వారికి ఆర్థిక సహాయం, ధన సహాయం చేసి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనాలని రాజోలు నియోజకవర్గ ప్రజలకి ఈ గొల్లపాలెం గ్రామం నుంచి మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాను. అలాగే గొల్లపాలెంలో కూడా మా ముసుగురు ఈశ్వరత్నం గారు కావచ్చు, మా ఉల్లంపర్తి ప్రసాద్ గారు కావచ్చు, ఇంకా మా ఆది, ఇంకా ఇక్కడ అంత సునీల్, మా యొక్క ప్రత్యేకమైన మాకు ఈ గొల్లపాలెం గ్రామం అంటే అనుబంధం ఉంది. ఖచ్చితంగా ఏ పిలిపించినా కూడా గొల్లపాలెం నుంచి వందలాది మంది ప్రతి కార్యక్రమానికి మరి విచ్చేస్తా ఉన్నారు. ఇది చివరి దశ ఉద్యమం. ఈ ఉద్యమానికి మీ పాత్ర మీరు పోషించి మనం సాధించబోయే విజయం మన బంగారు భవిష్యత్తు భావితరాలకు అందించే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఈ రోజు మీ గ్రామం రావడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండి తీరాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ సంఘ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగ దండార ఉద్యాన నమస్కారం తెలియజేస్తూ మీ శక్తి శ్రీనివాస మాదిగ, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండ కృష్ణమాదిగ గారి అనుచరుడిగా ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఖచ్చితంగా మీ యొక్క పాత్ర పూర్తి స్థాయిలో ఈ విజయంలో మీరుంటారని సందర్భంగా మీకు హామీ ఇస్తూ సాధించబోయే వర్గీకరణ ఫలాలు మన భవిష్యత్ పిల్లలకు మనం అందించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్న వారం రోజులు నెగ్లెక్ట్ చేయకుండా ఈ విషయాన్ని మీరు గ్రామంలో మరొకసారి సంఘం పెట్టుకుని చర్చించుకుని ఎవరైతే హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారో వాళ్ళందరికీ మీ గ్రామం తరపున అండగా ఉండాలని మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ. కృష్ణమాదిగ నాయకత్వం, కృష్ణమాదిగ నాయకత్వం, కృష్ణమాదిగ నాయకత్వం. హలో మాదిగ, హలో మాదిగ, కృష్ణమాదిగ నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత.